హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బడ్డమి ఛానల్. నేను ఈ వీడియో చేయడానికి గల కారణం హరిహర మీరమల్లు మీద వస్తున్న నెగిటివ్ కామెంట్స్ అండ్ రివ్యూస్. సో దాని మీద వచ్చేసి నేనేం మాట్లాడాలనుకుంటున్నా అంటే, నేను ప్రీమియర్ షో చూసాను అండ్ ఈరోజు కూడా మార్నింగ్ షో చూశాను. సో రెండుకి కొంచెం విఎఫ్ఎక్స్ అయితే తీసేశారు అండ్ విఎఫ్ఎక్స్ తీసేయడం వల్ల కానీ కథ ఏం మారలేదు. కథ అబ్సల్యూట్లీ ఫైన్. కథలో ఉన్న డెప్త్, పవన్ కళ్యాణ్ గారు ప్రజెంటేషన్ చేసినటువంటి విధానం చాలా బాగుంది అండ్ ఎన్నో పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి దాంట్లో. ఏదైతే పేదవాళ్ళను అణిచివేయడం దగ్గర నుంచి, జిజియా పన్ను గురించి, హిందూ దేవస్థానాలను నాశనం చేయడం గురించి, ఇంకా తుగ్లక్ పాలన గురించి, ఔరంగజేబు ఎలా చేశాడనే దాని గురించి, వజ్రాలను ఎలా అమ్మేవారు అనే దాని గురించి, ఇన్ని పాజిటివ్ ఇన్ని థింగ్స్ అనేది మనకు చూపించడం జరిగింది. కానీ ఒక్క విఎఫ్ఎక్స్ను పట్టుకొని మొత్తం రివ్యూలు రాసి మళ్ళీ దాని మీదనే డే 1 కలెక్షన్స్ అని, డే 2 కలెక్షన్స్ అని ఎవరైతే నెగిటివ్ రివ్యూస్ రాశారో వాళ్ళే ఇలా పేరుని అడ్డం పెట్టుకొని అలా నెగిటివ్ కామెంట్స్ రాసి మళ్ళీ దాని మీదనే సినిమా పడిపోయింది, సగానికి సగం డ్రాప్ అయింది అనడం, మళ్ళీ ఇంకొక వీడియో చేయడం, అలా వీడియోలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అని నాకైతే అనిపించలేదు. సో చాలా పాజిటివ్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఈ ఏజ్లో అంతా చేశాడు, ఓకే. డూప్స్ పెట్టుకుంటారు, ఎవరైనా పెట్టుకుంటారు కదా. పాతకాలం సినిమాలలో విఎఫ్ఎక్స్ లేకుండా నడవలేదా? సో విఎఫ్ఎక్స్ని అంతగానం ఎందుకు తీసుకున్నారు అని అర్థం కాలేదు నాకు. సో ఎవరి పర్సెప్షన్ వాళ్ళది. ఒక్కొక్కరు అన్ని డబ్బులు వేస్ట్ అయితే అందుకే మేము రివ్యూస్ ఇస్తున్నాము, దట్స్ ఫైన్. బట్ మెయిన్ కోర్ థీమ్ అనేది అందరికి అర్థం కావాలి కదా. ఎవరు ఎట్లా ఏముంది, సమాజం ఎట్లా నడుస్తుంది, ఎట్లా నడిచింది, హిందూ ధర్మం అంటే ఏంది, అందరం కలిసి ఉండడం అంటే అందరం పోరాడడం అని, భజన చేయడం అని కాదు. భజన చేసడం ఒకటే కాదు కదా, పూజ చేయడం ఒకటే కాదు కదా. హిందువులకు ఏదైనా అయితే అందరం కలిసికట్టుగా ఉండాలనే కదా. ఏ కులమైనా సరే, ఎవరికి ఏమైనా సరే వాళ్ళు కలిసికట్టుగా ఉంటారు కదా. సో అది మెయిన్ థీమ్ తీశారు కదా. మళ్ళీ అందులో చాలా మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి కదా. ఓన్లీ ఒక విఎఫ్ఎక్స్ని పట్టుకొని ఎంతోమంది న్యూ క్యారెక్టర్స్ కూడా ఉన్నారు. ఈ సినిమా నడవకపోవడం వల్ల వాళ్ళకు కూడా ఎంతో నష్టం జరుగుతుంది కదా. అసలు పవన్ కళ్యాణ్ సినిమా వస్తే దాంతోపాటు చాలామంది బయటకు వస్తారు. సో మీరు అసలు ఏదో సంఘ సేవ చేసినట్టు రివ్యూస్ నెగిటివ్ ఇచ్చేసి ఒక 10 మందిని 10,000 కాపాడినా, 20,000 కాపాడినా వాళ్ళ సినిమా చూడనేయకుండా అంటే అందులో నటించిన వాళ్ళందరూ పిచ్చిలేసి నటించారా? నాకు అర్థం కాలే అసలు మెయిన్ థీమ్. ఈ రివ్యూస్ ఏంది, ఈ రివ్యూస్ రాయడం ఏంది? దట్స్ ఫైన్. నీకు నెగిటివ్ చెప్పకపోతే అయితే ఒక సేమ్ సెట్ ఆఫ్ సినిమా తీస్తే బాగుంటుంది. బట్ నా ఉద్దేశం అయితే అలా నెగిటివ్ చేసి మొత్తం మెయిన్ కాన్సెప్ట్ ఏది ఉందో అది రానియకుండా మళ్ళీ దాని మీదనే వీడియో మీదనే మళ్ళీ వీడియో తీసి ఫస్ట్ డే రివ్యూ కలెక్షన్స్, సెకండ్ డే కలెక్షన్స్ అని మళ్ళీ నెగిటివ్ రాసి వాడు ఇట్లా అన్నాడు అని ఏముందా, జోక్స్ వేసారు. జంతువులతో కామెడీ చేసినారు. ఫన్ కోసమే కదా అంతా. మరి ఇంత డెప్త్గా ఒకరిని తొక్కేయడం అనేది అంతా అసలు ఎలా అసలు డైజెస్ట్ చేసుకున్నారో ఏమో. చూసేవాళ్ళు చూస్తారు, బట్ నెగిటివ్ కామెంట్స్ చూసి రివ్యూస్ విని ఆబ్వియస్గా ఒక మనిషి యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఫ్రీ సోర్స్ కదా, ఆబ్వియస్గా నెగిటివ్ ఇంప్రెషన్ పడుతుంది. అనుకున్నాడు కూడా చూడాడు. అరే ఏం పోతాం రా ఈ వర్షంలా అని అనుకుంటాడు. క్యాన్సలేషన్ ఉంటాయి, నాన్ క్యాన్సలేషన్ అని 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. క్యాన్సలేషన్ చేసుకుంటాడు టికెట్స్. దాన్ని మీ రెవెన్యూ అయితే మీకైతే ప్యాకెట్లోకి రావు కదా. మీరు చెప్పడం వల్ల చాలామందికి నష్టం జరగచ్చు. బట్ కొత్త వాళ్ళు ఎవరైతే ఫిలిమ్స్ ఉన్నారో వాళ్ళు ఇంట్రడ్యూస్ కారు కదా. అందులో జయసుధ వాళ్ళ కొడుకున్నాడు, హైట్ ఉంటాడు, అతను చాలా బాగా యాక్షన్ చేస్తాడు. అందులో చిన్న పాప ఒక ఆమె యాక్షన్ చేసింది, తను కూడా లెంతీ డైలాగ్ చెప్పింది. అది ఎక్కడ రాలేదు బయటికి, ఎవరు చెప్పలేదు. అంత సినిమా విఎఫ్ఎక్స్ ఎంత ఉంది. విఎఫ్ఎక్స్ లేకుంటే సినిమాలు నడవలేదా? పాతకాలంలో నడిచినాయి ఆ విఎఫ్ఎక్స్ ఉండేనా ఏమన్నా? ఎందుకు అంత టార్గెట్ చేస్తున్నారు? ఏమవుతుంది? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్.
ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. మొత్తం సినిమానే ఫ్లాప్, అసలు ఏం లేదు, మరీ దారుణం అసలు. ఇంత దారుణంగా రివ్యూస్ రాసి అసలు చూసేటోని కూడా చూడబుద్ధి కాకుండా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది అసలు అర్థం కాలేదు. డిసప్పాయింట్ అసలు టోటల్. ఫస్ట్ డే పోయినా బెనిఫిట్స్ పోయినా నేను. విఎఫ్ఎక్స్ కాన్సెప్ట్ ప్రకారం కరెక్ట్ ఉంది. విఎఫ్ఎక్స్ అనేది ఎంత, ఒక 10 minutes అంతే. టోటల్ క్యాలిక్యులేషన్ చేస్తే 15 minutes. ఫేస్ మార్పింగ్ చేస్తే ఏంది, ఏదైతే ఏంది, కంటెంట్ ఏంది, నువ్వేం చూస్తున్నావు, ఎవరికి ఏం చెప్దాం అనుకుంటున్నావు? ఇదంతా బిజినెస్. అర్థమైన వాళ్ళు అర్థం చేసుకుంటారు, లేదంటే ఇంకా కష్టమే. ఎవరు బిజినెస్ సాల్వ్ చేసుకుంటున్నారు. ఓవరాల్గా హరిహరం వీరమల్లు ఫస్ట్ డే ఎట్లా ఉందో 4th డేకి కొంచెం తేడా ఏంటంటే అవసరం లేని విఎఫ్ఎక్స్ మాత్రం తీసేశారు. దానివల్ల అడ్వాంటేజ్. బట్ కాన్సెప్ట్ వైజ్గా స్టోరీ ఇంకా డీప్గా అర్థమవుతుంది సెకండ్ టైం వెళ్తే. అది నా ఉద్దేశం. అది కాకుండా ఇదే సేమ్ ఫిలిము, సేమ్ కాన్సెప్ట్ వేరే ఎవరన్నా పెట్టి తీసేది ఉండేనా? అసలు ఏం చేసేది ఉండే? ఎవరు సజెషన్ ఇవ్వరు. ఎవరికి సజెషన్ ఇవ్వాలి? అయినా కూడా దారుణం. రివ్యూస్ ఏందో పాజిటివ్ ఇవ్వండి, లేదంటే స్టోరీ మొత్తం బయటకు చెప్పేసి అసలు సాగదీసిరు. ఓకే, బట్ సాగదీసిరని అందరూ తెలుసు. బట్ మెయిన్ కాన్సెప్ట్ అయితే చూడాలి కదా, అందరూ తెలుసుకోవాలి కదా. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. నా ఉద్దేశంలో సినిమా బాగుంది. ఎంతవరకు అంటే అన్ని విధాలుగా అప్పట్లో ఏం జరిగింది, ఏం చేసేది ఉండే, ఎలా మనం అట్లా దిగజారిపోయినాం, దిగజారిన పరిస్థితిలోకి వచ్చేసాం, మనల్ని ఎట్లా చేశారు, అంత క్లియర్గా చూపించారు. ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ ఉండి అలాంటి వాళ్ళు ఎదురు తిరిగితే మన భవిష్యత్తు వేరేలా ఉండేది అనేది కాన్సెప్ట్. అంతే. దాన్ని చాలా దారుణం అంటే దారుణంగా ఈ రివ్యూస్ వల్ల జనాలకు చేరకుండా చేశారు. దట్స్ ఫైన్. బట్ యా, ఇది నా ఉద్దేశం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ నౌ.